ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం. కృపా సత్య సంపూర్ణమైన దేవా నీకు వందములు స్తోత్రము తండ్రి. హల్లెలూయా నీకు స్తోత్రములు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా స్తుతులికిరుడా స్తోత్రారుడా పరిశుద్ధుడైన ప్రభా నీకు వందములు స్తోత్రమునైనా మహాగణుడును మహోన్నతుడు ప్రభుడైన ఆదిలో ఉన్న దేవుడు అంతవరకు తోడైన దేవా నీకే వందములు స్తోత్రములైనా ఈ సమయం కూడా జ్ఞాపకం చేసుకున్న ప్రభుడైనా నీ సందులో నిలిచి ఉండే దగ్గర నడిపించండి. బలపరిచిన ప్రభుడైనా ఎటువంటి శోధనలు పడిపోకుండా ప్రభుడైనా నీ కృపలో నిలిచి ఉండే విధంగానైనా నీ పరిశుద్ధ వాక్యం ధ్యానం చేసిన కృప మాకు అనుగ్రహించమని రాత్రి కాలం ఎంత నేనైనా నీ కృప మాకు కనబరుసు ప్రభుడైనా మీరే మమ్మల్ని నడిపించమని విని గ్రహించుకునే మనసు కూడా మాకు అనుగ్రహించిన మంచి నేలప్పుడు ఇతర నూరంతరగా ఫలింపజేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి కొడుచున్నాం తండ్రి. ఈరోజు వాక్యం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు వాక్యం యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 3వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నాం. అతడు తృణీకరింపబడిన వాడాయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును వ్యసనాక్రాంతుడును వ్యాధిని అనుభవించిన వాడిగాను మనుషులు చూడనొల్లని వాడిగాను ఉండెను. అతడు తృణీకరించబడిన వాడు కనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతుమి. హల్లెలూయా. ఇందుకే ఇక్కడ వాక్యం ఏం తెలియజేస్తుందండి? అతడు తృణీకరింపబడిన వాడును ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించేవాడుగాను మనుషులు చూడనొల్లని వాడిగాను ఉండెను. హల్లెలూయా. ఆయన పరమ నుంచి కింద దిగువచ్చి మనం రక్షించడానికి ఆయన వచ్చారండి. కానీ ఇక్కడ పరిస్థితులు ఎలాగున్నాయంటే లోక పరిస్థితులు ఆ రోజుల్లో ఉన్నట్టు ఈ రోజులు ప్రతి రోజు ఏ సమయంలో చూసినా సరే ఎటువంటి పరిస్థితి ఉంటుందంటే ఇక్కడ ఆ మాట లోక సువార్తలో ఉంటుంది చూడండి. 9వ అధ్యాయం 58వ వచనంలోను లోక సువార్త 9:58లోను అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను సాలం ఇందుకు ప్రభు ఏం చెప్తున్నారు? అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనిషి కుమారుడు తలవాల్చుకొనుటకు స్థలము లేదని అతనితో చెప్పాను. ఎందుకంటే ప్రభువును ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారు? ఆయన మనల్ని విమోచించడానికి వచ్చారండి. ఆయన పరిశుద్ధాత్మ మనలో నివసించడానికి, అంటే మనలో ఉండటానికి, మనల్ని నడిపించటానికి ఆయనే వచ్చారండి. కానీ ఈ లోకంలో చేర్చుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అదే ఆయన అంటున్నారండి, నక్కలకు బొర్రెలు ఉన్నాయి, అదేవిధంగా ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారుని చేర్చుకోవటానికి స్థలం అనేది లేదండి. దానికి కారణం ఏమిటి అనేది మనం పరిశీలన చేసుకో. ఎందుకంటే తృణీకరించబడిన వాడు ఆయన ఎవరైనా దేవుని కుమారుడండి. తన స్థితిని విడిచిపెట్టి లోకానికి వచ్చి మన కోసం వచ్చి మనల్ని విమోచించడానికి, రక్షించడానికి, మనకు తోడై ఉండటానికి ఆయన వచ్చినప్పుడు తృణీకరించబడిన వాడు, ఎన్నిక చేయబడిన వాడి కింద మారేరండి. ఎందుకంటే మన పరిస్థితి ఎలాగున్నదంటే ఆయన చేర్చుకునే విధంగా ఎక్కడ చేర్చుకోవాలి? ఆయన్ని హృదయంలో చేర్చుకోవాలండి. ఆయన మన హృదయంలో పరిశుద్ధాత్మగా ఉండి ఆయనే మనల్ని నడిపించాలండి. అందుకే ఎప్పుడు చూడండి మన సామెతల్లో ఉంటుంది చూడండి. ఎందుకంటే పట్టణాన్ని పట్టుకునేవాడి కన్నా తన హృదయాన్ని, తన మనసును స్వాధీనపరుచుకునేవాడు ధన్యుడండి. ఎందుకంటే మన హృదయాలు ఎక్కడ ఉంటే మన ఆధీనంలో ఉండవు. మనం ఎక్కడున్నా సరే దాని ఇష్టానుసారంగా సంచరిస్తూ ఉంటుంది. దేవుని మందిరంలోనే ఉంటాం. మనం దేవుని చేర్చుకోవాల్సిన వారు. మనం దేవుని వాక్యం ఎక్కడ ఉండాలి? మన హృదయంలో ఉండాలి. దేవుని సన్నిధానంలో మనం ఉన్నాం. అలాగే మనం ఎక్కడున్నా సరే మనం ఎవరివన్నీ దేవుని బిడ్డలమే. ఆయనే మనతో ఉంటారు. ఆయన పరిశుద్ధాత్మ మనలో ఉంటారు. ఆయన మన సహవాసంలో ఉంటారు. మనలో ఉండటానికి ఆయన వచ్చారు ఆయన. కానీ ఆయన తలవల్చుకోవాలంటే ఇష్టమంత తలమైనా సరే మనలో కనపడటం లేదండి. ఎందుకంటే మనలో ఏమి నిండిపోయి ఆయన చూసేటప్పటికి ఆయన ఆత్మ మనలో రావటానికి, ఆయన ఉండటానికి ఇసుమంత స్థలమైనను లేదండి.
మరి మన హృదయం నుండి ఏమి నిండిపోయి? కోపము, అసూయలు, దేశాలు, కక్షలు, ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి? అక్కడ దేవునికి స్థానం లేదండి. వీటికి ప్రాముఖ్యతను ఇస్తున్నాం. ఏం చేస్తున్నాం మనం? వీటికి ప్రాముఖ్యతనిచ్చి ఏం చేస్తున్నాం? ఆ ప్రభువుని పట్టించుకోవట్లేదండి. తృణీకరించబడిన వాడాయను. ఎందుకంటే ఆయన మన మధ్యనే ఉన్నారు, మనలోనే ఉన్నారు, కానీ మనం గమనించామా? ఎప్పుడైనా చూడండి, ప్రభువుని చేర్చుకుంటే దేవుని బిడ్డలుగా మారుతాం, ప్రభువుని దూరంగా పెట్టుకుంటే కడకే సాతాను, మన పక్కన ఉన్న సాతాను ఆ స్థానాన్ని ఆక్రమించి తాను ఏలుబడి చేయటం మొదలెడతాడండి. అప్పుడు ఏం చేస్తారు? వాడు పుల్లలు పెడతాం మొదలెడతాడు. పుల్లలు పెట్టాడు అనుకోండి, అప్పుడు మొదలవుతుందండి మనకి. ఎందుకంటే అసలు పరీక్ష. అప్పుడు మను నగ్గాల, సాతాను నగ్గాల. మన జాతకం ఉంటే వాడు వచ్చి పుల్లలు పెట్టినవాడు పోతాడు వాడు. కానీ అక్కడ మనం లోబడ్డామనుకోండి, అక్కడ లొంగిపోయామనుకోండి, దేవుని సన్నిధానంలో ఉంటాం. కానీ మన హృదయాలు అంటే దేవుని బిడ్డలను చేర్చుకోలేకపోతే దేవుని కూడా చేర్చుకోలేనట్లేనండి. దేవుని బిడ్డలకి మన హృదయంలో స్థానం లేకపోతే దేవునికి కూడా స్థానం లేనట్టే. ఎందుకంటే ఆయన చెప్పారు కదండి, నేను వచ్చినప్పుడు మాకు అన్నం పెట్టారు, నేను వచ్చినప్పుడు నాకు మంచినీళ్ళు ఇచ్చారు, నేను వచ్చినప్పుడు నాకు బట్టలు ఇచ్చారు, ఆదరించారని చెప్పి మత్తయి సువార్తలో ఉంటుంది చూడండి. ప్రభు అంటే ఆయన వచ్చారని కాదు, ఆయన నామములో వచ్చిన వారికి అన్నీ చేశారు కొంతమంది. కానీ కొంతమంది ఏం చేస్తే చేయలేకపోయారు. అదేవిధంగాను సమాధానం ఎప్పుడైతే ఎక్కడ ఉంటుందో అక్కడే పరిశుద్ధాత్మ ఉంటుందండి. ప్రేమ సమాధానం ఉన్న చోటే పరిశుద్ధాత్ముడు ఉంటుంది. ఆయన ఉండాలంటే ఖచ్చితంగాను మన హృదయం ఖాళీగా ఉంచుకోవాలండి. ఎప్పుడు ఆ హృదయాన్ని వేరే దాంతో నింపుకున్నాం అనుకోండి, దేవునికి స్థానం ఉండదు, దేవుని వాక్యానికి స్థానం ఉండదు, పరిశుద్ధాత్మ నివసించడానికి స్థానం ఉండదండి. ఆ స్థానం ఎవరు ఆక్రమిస్తారు? ఇంకో విషయం అండి, మన దేవుడు పంచుకునే దేవుడు కాదండి, అంటే రాజీపడే దేవుడు కాదండి. కోపం ఓ పక్కన పెట్టుకుని దేవుని పక్కన పెట్టుకోవాలనుకుంటే ఆయన రాజీపడి అందులో ఇమిడిపోయే దేవుడు కాదండి. పాపానికి సంబంధించి ఏదైనా సరే హృదయంలో ఉంటే పరిశుద్ధాత్ముడు అక్కడ ఉంటాడు. ఆయన ఉండటానికి అవకాశం లేదండి. ఆయన ఉండాలంటే మన హృదయం పరిశుద్ధమైన దానిగా నిలవాలండి. అందుకే ఆత్మశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసేద్దరు. ఆత్మశుద్ధి కావాలి అంటే ముందు హృదయ శుద్ధి. మన హృదయ శుద్ధిగా ఉంటే ఆయన మనలో ఉంటారండి. అందుకే ఆయన తృణీకరించబడిన వాడు, ఆయన ఎన్నిక చేయలేని వారు. ఎందుకంటే ఆయన ఉన్నారు, లక్ష్యశువులు లేరండి. ఎందుకంటే అక్కడ అవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు? ఆయన ఇప్పుడు మనలో ఉన్న కోపం ఉంది, మనకి దేవుడు ఎక్కువ కోపం ఎక్కువ. కానీ ఆ సమయం ఏం చేస్తాం? దేవుడిని పక్కన పెడతాం, మన కోపాన్ని ముందు పెట్టుకుని ఏం చేస్తాం? ఇంక దేవుడు లక్ష్యం చేయమండి. అందుకే ఆయన తృణీకరించబడిన వాడాయను. అది ఇంటికాడైనా ఉండే, మందిరంలోనైనా ఉండే, ఎక్కడైనా సరే మనం దేవుని బిడ్డని ఎవరినైనా సరే, దేవుని నామములో ఉన్నవారు, దేవుడి చేత వారు సృజించబడిన వారు, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న ఎవరినైనా సరే ఒక మాట తృణీకరించామంటే అది దేవుని తృణీకరించినట్టు అవుతుందండి. సమాధానం ఉన్న చోటే దేవుడు ఉంటాడు, కానీ సమాధానం లేని చోట వాళ్ళు దేవుడు ఉండడండి. ఆయన లేకపోతే ఎవరు వస్తారు? సాతాను వస్తాడు, వాడు ఆడుకుంటాడు. అప్పుడు మనం ఆ విషయంలో మనం నిర్లక్ష్యం ఉన్నామనుకోండి, సాతాను గెలుస్తాడు, మనం ఓడిపోతాం. ఇంకా మనం ఓడిపోతే ఎక్కడికి వెళ్ళాలి? బానిసత్వంలోకి అండి. ఏ బానిసత్వం? పాపంలో తీసుకెళ్ళిపోతాడు, పాప పనులు చేపిస్తాడు, దేవుని స్థానం లేదు, వాక్యం విననివ్వడు, అన్ని తలంపులు పుట్టిస్తాడు. ఎక్కడికే వాక్యాన్ని దూరం అయిపోతాం. ఆ తర్వాత మమ్మల్ని ఎవరు రక్షిస్తారండి? తృణీకరించబడిన వాడాయను, ఎన్నిక చెయ్యబడిన వాడాయను. ఎన్నిక చేయట్లేదు మనం, ఎందుకంటే ఆయన ఎవరు? పరిశుద్ధుడు. ఆయన ఏ రూపంలో వచ్చారు? హెచ్చించుకుని రాలేదండి, తగ్గించుకుని వచ్చారు ఆయన. ఇక్కడ ఈ విషయం కూడా గమనించుకోండి. ప్రభువు తన్ను తాను తగ్గించుకుని ఒక బీదవాడిగా వచ్చారు ఆయన. ఆయన జన్మించిన కుటుంబం కష్టపడి
ఆ యొక్క ఊర్లో కష్టపడి జీవించే కుటుంబం అండి. ఆయన వచ్చిన కుటుంబం భాగ్యవంతుల కుటుంబం కాదు, కేవలం వడ్లవాని కుటుంబం. ఆయన కష్టపడి తల్లిదండ్రులు పోషించి 30 సంవత్సరాలు ఆయన కష్టపడి తల్లిదండ్రులు పోషించి తన బాధ్యత తీర్చుకున్నారండి. అందుకే మనం ఏం చేస్తాం, అదే కనుక మంచి ధనవంతుడి ఇంట్లోంచి వచ్చారనుకోండి ఎంతో విలువనిస్తాం. ఆయన తను తగ్గించుకుని వచ్చారు ఆయన. కానీ ఆయన స్థాయి ఏమిటి? అత్యంత ఉన్నతమైన స్థాయి అండి. ఆ స్థాయిని తాను విడిచిపెట్టి మన కోసం తను తగ్గించుకుని మన కోసం ఆయన వచ్చినప్పుడు మనం ఆయన ఏ దృష్టిలో చూస్తున్నామండి? తృణీకరించుకునే వారికి అండి. అంటే ఆయన ఉన్నారు, ఆయన మనలో ఉన్నారు అన్న విషయాన్ని మనం మర్చిపోయి ఏం చేస్తున్నాం, మనం ఈ లోకానికి సంబంధించిన విషయాలన్నీ మనలో పెట్టుకుని దేవుడిని పూర్తిగా నిర్లక్ష్యం చేసుకునే వారునే ఉంటామండి. అది మందిరంలో ఒకటే కాదండి, మనం ఎక్కడున్నా ఇరుగు పొరుగు వారితో అయినా సరే సమాధానంగా ఉండాలి, స్నేహితులతోనే సమాధానంగా ఉండాలి, అదేవిధంగా మన అన్యులతో ఉన్నా సరే సమాధానంగా ఉండాలి. ఎక్కడున్నా ఏం వెలుబడి చేయాలండి? దేవుని సమాధానం వెలుబడి చేయాలండి. ఎక్కడ అల్లరి ఉంటుందో అక్కడ సాతాను ఉంటుందండి. అటువంటి చోట దేవునికి అవమానం తెచ్చే వరకు ఉండకూడదండి. అదే విషయం ఆయన చెప్తున్నారు. నక్కలకి బొర్రెలు ఉన్నాయి, ఆకాశ పక్షుల గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి ఇసుమంతా సోటి అయినను లేదండి. ఇవన్నీ నిండిపోయి ఏం చేస్తారు? కానీ ఆయన వదిలిపెట్టే దేవుడు కదండి. ఆయన ఆలోచన ఏమిటంటే, ఇంకా వాక్యంలో చూస్తే ఆ మాట యెషయా గ్రంథం 49:5-7 చూడమ్మా. యెహోవా దృష్టికి నేను గనుడనైతిని, నా దేవుడు నాకు బలమాయను కాగా తనకు సేవకుడినై ఉండి నా యొద్దకు సేవకుడి ఉండి తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు ఇశ్రాయేలు ఆయన యొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారండి? ఖచ్చితంగా యేషయ్యనే. దేవుని దూరం అయిపోయిన ఇశ్రాయేలుని, దేవుని దూరం అయిపోయిన యాకోబుని తిరిగి దేవుని యొద్దకు తీసుకురావటానికి, దేవునిలో నిలపటానికి, ఒక ఉన్నతమైన స్థాయిలో ఆయన నిలబెట్టడానికి తను అన్నీ తగ్గించుకుని తాను తగ్గించుకుని ఏ విధంగానైనా సరే అతను దేవుని దగ్గర తీసుకురావాలని దేవుడే నియమించారని చెప్తున్నారండి. తన గర్భంలో నిర్మించకమునిపే దేవుడు ఆ బాధ్యత ఆయన మీద పెట్టారు. ఆయన ఆ బాధ్యత నెరవేర్చుకోవడానికి ఆయన ఈ లోకానికి వచ్చారండి. అందుకోసం ఆయన ఏం తగ్గించుకున్నారండి? తను తగ్గించుకుని అధమ స్థాయిలోకి కిందకు వచ్చి ఆయన కోసం, అంటే తండ్రికి ఇచ్చిన మాట కోసం, ఆయన చెప్పిన బాధ్యత కోసం తను పూర్తిగాను తగ్గించుకుని ఆయన పనిచేశారు. ఇంకా చదువు. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించినట్లును నా సేవకుడివై యుండుట ఎంతో స్వల్ప విషయం. ఎందుకంటే ఆయన దేవుడైన, తండ్రితో సమానమైన హోదా గలవారైన, అత్యంత పరిశుద్ధమైన దేవుడు. ఇంకో విషయం చూస్తే ఆయనే దేవాలయం, సర్వసృష్టికి దేవాలయం ఆయనేనండి. క్రీస్తు అంటే దేవాలయం. తన స్థితిని విడిచిపెట్టారు. ఇప్పుడు తలవాల్చుకోవడానికి చోట్లేని వాడి కింద పశువులు పాకలోనే జన్మించవలసిన పరిస్థితి వచ్చిందండి. మరి ఆయన ఏం కోరుకుంటున్నారు? ఆయన ఒకటే కోరారండి, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము. ఆ మాట సామెతల్లో ఉంటుందండి. కానీ దాన్ని ఏం చేస్తాం మనం? దేవుని కార్యాలు కూడతాం మానేసి ఈ లోకంలో ఉన్నటువంటి వాటి కోసం వాడి కడకే దాంట్లోనే ఉండిపోయి కడకే దేవునికి ఇష్టం లేని పనులన్నీ కూడా చేస్తూ ఉంటామండి. ఇంకా ముందు 7వ వచనం చదవము. ఇంకొంచెం పైకి చదువు.
ఆ. నా సేవకుడు ఎండుట ఎంతో స్వల్ప విషయము, బూదిగంతము వరకు నీవు నేను కలగజేయు రక్షణకు. ఇంతగా రక్షణకు సాధనం ఎవరండి ఇప్పుడు? ఇంతకు మన రక్షణకి ఎవరో ఇప్పుడు ఆధారం మనకి? యేసయ్యనండి సాధనం. అదే మాట ప్రభువే చెప్తున్నారు, రక్షణకు సాధనమై ఉండుటకు అన్ని జనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. ఈ మాట ఎవరు మాట్లాడతారు? యెహోవా తన కుమారుడితో మాట్లాడుతుంది. నేను నిన్ను అందుకే నియమించాను, అన్యజనులకు వెలుగుగా ఉండటానికి, తప్పిపోయినటువంటి ఇశ్రాయేలు మళ్ళీ తిరిగి రావటానికి, యాకోబు గోత్రం వాళ్ళని మళ్ళీ రక్షించడానికి ఆయన దేవుడు ఎన్నుకున్నారండి. ఆ బాధ్యత ఆయనకి ఇచ్చారు. ఆ బాధ్యత నెరవేర్చుకోవడానికి తనకు ఉన్న స్థితిని విడిచిపెట్టి ఇక్కడికి అధమ స్థాయిలోకి వచ్చి ఆయన మనుషుల చేత ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునగు యెహోవా మనుషుల చేత నిరాకరింపబడిన వాడును, జనులకు అసహ్యుడును, ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నమ్మకమైన వాడనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడును నిన్ను ఏర్పరచుకొనిననియు రాజులు గ్రహించి లేచెదరు. అవును, రాజులు కూడా గ్రహిస్తారండి, మోకరిస్తారు. ఎంతటి వారైనా సరే, అధికారులైనా సరే, రాజులైనా సరే, ఎంతటి వారైనా సరే మోకరించవలసిందేనండి. అవి జరిగినాయండి. ఉన్నతమైన స్థానంలో ఉన్నవారు. ఎందుకంటే సమయం వచ్చింది కాబట్టి మరి ఆ రోజుల్లో మా నాయనమ్మ గారు ఆమె పరిచయలే ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆ రోజుల్లో సర్వేపల్లి రాధాకృష్ణ గారు రాష్ట్రపతి. అక్కడికి ఆయన పిలిచారంట సువార్త. ఇది ఒక అరగంట టైం ఇచ్చి ఆయన పిలిచారు, మరి సమయం ఇచ్చారు. ఆయన ఇచ్చినప్పుడు ఈమెను పంపించారు. పంపించినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన కాసేపు మాట్లాడారంట, ఈమె కాసేపు మాట్లాడారంట. అన్నీ అయిపోయిన తర్వాత ఆయన ఒకటే మాట అన్నారంట, నిన్ను పట్టుకున్న దేవుడు సత్యవంతుడు, నీ చేతిలో ఉన్నది వజ్రము లాంటి దాన్ని పట్టుకున్నావు నువ్వు, ఇది నీ చేతిలో జారిపోకుండా జాగ్రత్తగా కాపాడుకో అని చెప్పి ఆయన మోకరించి ఆయన కూడా ప్రార్థన చేశారంటండి. ఆయన ఎవరైనా ఈ దేశాన్ని పరిపాలించేటువంటి రాష్ట్రపతి. అదేవిధంగా మైసూరు మహారాజు, అదేవిధంగా జైపూర్ మహారాజు ఎంతోమంది మన ఆశ్రమానికి వచ్చి మోకరించి ప్రార్థన చేయించుకునేవారు. అదే ఎందుకంటే ఇక్కడ వాక్యంలో ఉంది కదండి, రాజులు కూడా నీ యొద్దకు వచ్చి మోకరించెదరు, అధికారులు నమస్కారం చేసేదరు. అన్నీ నెరవేరినాయండి. మరి మనం ఎందుకు మోకరించలేకపోతున్నాం? మనం ఎందుకు దేవునికి స్థానం ఇవ్వలేకపోతున్నాం అనేది ప్రశ్న అండి. అయ్యా మేమేమన్నామయ్యా అంటాం కాదండి. ముందు మన హృదయం అనేది మందిరంలో ఎక్కడున్నా సరే దేవునికి మొదటి స్నానం ఇచ్చేవారునే ఉండాలి. మనలో ఏమన్నా కోపం ఉందనుకోండి, పొడిచేటప్పటికి మనలో ఉన్న కోపం వెళ్ళిపోవాలి. రాత్రి నిలిచిందంటే మనలో ఉన్న కోపం కనుక రాత్రి నిలిస్తే అది పాపంలో తీసుకెళ్తుందండి. ఆ మర్నాడు పాపానికి బీజం పడి మనలో మొలిసి కాయ పరిపక్వమయ్యి మరణం వరకు తీసుకెళ్తుందండి. కోపపడు కానీ అది పాపంలోకి వెళ్లకుండా పొద్దు పొడక మునిపే పాపాన్ని విడిచిపెట్టేసేవారునే ఉండాలండి. ఏదైనా సరే అక్కడ దేవునికి మొదటి స్థానం ఇవ్వాలండి. దేవుని మొదటి స్థానం ఇచ్చామనుకోండి, దేవుని నడిపించగలుగుతారు, ఖచ్చితంగా నడిపిస్తారండి. కానీ అందులో స్థానం లేకుండా చేసామనుకోండి, ఆయన ఎలా రాజీ పడతారండి? అందుకే ఎప్పుడైనా సరే దేవుడు మనం ఎంత దగ్గరగా ఉంటాడో అంతగా మనం ఈ లోకాన్ని దాటగలిగిన వారమే ఉంటామండి. ఇంకా ముందుకెళ్తే 50వ అధ్యాయం చూడు, 6వ వచనం పక్కనే, కొట్టువారికి నా ఈపుని అప్పగించి తిని వెంట్రుకలు పెరిగివేయు వారికి నా చెంపలను అప్పగించి తిని ఉమ్ము వేయబడి వారికి అవమానపరచు వారికి
నా ముఖమును దాచుకొనలేదు. ప్రభువకు యెహోవా నాకు సహాయం చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకి రాతువలే చేసుకొంటిని. నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆస్తున్నై ఉన్నాడు. హల్లెలూయా. సాలం ఆఖరికి తన కొట్టువారికి ఏమి ఇచ్చారండి? తన వీపుని అప్పగించి తిని, వెంట్రుకలు పెరికి వేయువారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్ము వేయువారికి అవమానపరచు వారికి నా ముఖమును దాచుకొనలేదు. ఎన్ని జరిగినాయండి? ఎవరు అవమానించినా సరే ఎదురు అవమానించే మనస్తత్వం కాదండి ఆయన. అందుకే ఆయన అన్నారు చూడండి, మాట అంటారు చూడండి, ఒక చెంప మీద కొడితే రెండో చెంప కూడా ఇవ్వమని చెప్పింది ఎవరండి? అమ్మా, ఈ లోకంలో ఎవరన్నా చెప్పారా? ఓ చెంప మీద కొడితే వెంటనే అవసరమైతే రెండో చెంప కూడా ఇవ్వమని చెప్పింది ఎవరండి? అదేవిధంగా నీ దగ్గరికి వచ్చి ఎవరైనా నీ వస్త్రం అడిగితే వస్త్రంతో పాటు పై వస్త్రం కూడా తీసి, అంగీ కూడా తీసి ఇమ్ము. ఒక మైలు దూరం నేను రమ్మంటే 1 మైలు కాదు 2 మైళ్ళు వెళ్ళి సాగనింపు రండి. దుష్టుని ఎదిరింపక నేను కుడి చెంప మీద కొట్టిన వానికి ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఎవడైనా నీ మీద వ్యాజ్యం వేసి అంగీ తీసుకొని కోరిన ఎడల వానికి పై వస్త్రము కూడా ఇచ్చి వేయము. ఎందుకంటే సమాధానం ఉన్న చోటే దేవుడు ఉంటాడండి. సమాధానాన్ని కనుక మనం కోల్పోయామనుకోండి, ఎక్కడ కూడా మన దగ్గర పరిశుద్ధాత్ముడు ఉండడండి. ఎందుకంటే ఆయన ఉండాలంటే మనలో ఏముండాలండి? సమాధానం అండి. సమాధానం ఉందనుకోండి, దేవుని ఉన్నతమైన స్థాయిలో నిలబెడతామండి. సమాధానం లేదనుకోండి, నోట్లోంచి ఆరాధన వస్తుంది కానీ హృదయంలోంచి ఇంక రాదండి. దేవుడిని చేర్చుకోవాలి. దేవుడిని చేర్చుకున్నప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తారు, మన హృదయం శుద్ధి చేస్తారు, పాపం అంటుకోకుండా చేస్తారు, పరిశుద్ధులుగా నడిపిస్తారండి. కానీ ఆ హృదయాన్నే మనకి దేవునికి ఇవ్వకుండాను కడకి సాతానికి అప్పచెప్పేవారికి ఉన్నామనుకోండి, సాతాను ఏం చేస్తాడు? ఒక చెంప మీద కొట్టిన వాడికి ఏమిస్తాం మనం? ఇంటికి వెళ్ళి ఇంకో 2 చెంప మీద కొట్టి వస్తామండి. ఓ మాట అన్నామనుకోండి, వెంటనే ఏం చేస్తాం? ఇంకో 4 మాటలని వస్తామండి. ఇద్దరు కలిసి ఏం చేస్తారు? దెబ్బలాడుకుంటారు, సాతానికి అవకాశం ఇస్తారు, కడకే ఇద్దరు కలిసి నరకంలో పడతారండి. ఆ సమయంలోనూ ఆ విషయం ఎవరు గెలిచినట్టండి? అమ్మా, మనం గెలిచామో సాతాను గెలిచాడా? అందుకే ఎప్పుడూ కూడాను మన పక్కన ఎవరున్నారు? సాతాను ఉన్నాడు. వాడు పుల్లలు పెడతాడు, ఇబ్బందులు పెడతాడు, దేవుని స్థానం లేకుండా చేస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఎప్పుడూ కూడా మెలకుగా ఉండి దేవుడే మన వాక్యం మన హృదయంలో ఉండే విధంగాను జాగ్రత్త పడేవారునే ఉండాలి. ఆయన మనలో ఉన్నారనుకోండి, దేవుడు చేయవలసిన కార్యాన్ని మనం చక్కగా చూస్తామండి. అందుకే ఎప్పుడు కూడా దేవునికి మొదటి స్థానం ఇచ్చేవారునే ఉండాలని. అదే కీర్తన చూడమా ఇక్కడ, 69వ కీర్తనలో 9-10 వచనాలు. ఈ ప్రార్థన దావీదుకు వస్తుంది, అదేవిధంగా యేసయ్య కూడా వర్తిస్తుంది. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నిందించిన వారి నిందను నా మీద పడి ఉన్నవి. ఉపవాసము నుండి కన్నీరు విడవగా అది నాకు నిందాస్పదమైన. నేను గోనెపట్ట వస్త్రముగా కొట్టుకునేటప్పుడు వారికి ఆశ్వాసందుడినైతిని. గుమ్మములో కూర్చుండి వారు నన్ను గూర్చి మాట్లాడు. ఒక్క నిమిషం, ఇంకా ముందు నుంచి చదువు. ముందు 5వ వచనం నుంచి చదువు.
దేవా నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది, నా అపరాధములు నీకు మరుగైనవి కావు. ప్రభువా, సైన్యములకు అధిపతి యెహోవా, నీ కొరకు కనిపెట్టుకుని వారికి నా వలన సిగ్గు కలగనీయకుము. ఇశ్రాయేలు దేవా, నిన్ను వెతుకు వారికి నా వలన అవమానము నొందనీయకము. నీ నిమిత్తము నేను నింద నొందిన వాడనైతిని. ఈ మాట దావీదు చేసిన ప్రార్థన అండి. మరి ఈ ప్రార్థన ఎటువంటి ప్రార్థన చేశారు ఆయన? అయ్యా, నేను బుద్ధిమంతుడిని, నేను చేసిన పని అంతా మంచిదే, నా ఆలోచన అంతా మంచిదే అని ప్రార్థన చేశారా? ఆయన ఎలా ప్రార్థన చేశారండి? నేను పక్కన దేవుని ఎదుగు బిడ్డల దగ్గర ఉన్నాను. నేను వాళ్ళ దగ్గర నేను ఎలా మాట్లాడతానో నాకు తెలియదు, వాళ్ళ దగ్గర నేను ఎలా ప్రవర్తిస్తానో నాకు తెలియదు. అదేదో నువ్వే నన్ను నడిపించు, ఎందుకంటే నేను బుద్ధిహీనుడే నాకు తెలుసు, నా బుద్ధిని బట్టి నీ ప్రవర్తించలేను, నీ జ్ఞానంతో నన్ను నడిపించు అని ప్రార్థన చేస్తున్నారు. అక్కడ మనం ఎటువంటి వారో మనం గుర్తెరిగినప్పుడు ఎవరి సహాయం తీసుకోవాలండి? కాస్త దేవుని సహాయం తీసుకోవాలండి. ఇప్పుడు ఆయన ఉండటానికి మనం యోగ్యులుగా మారతామండి. దేవుని ఇంటి గురించి ఆసక్తి అండి నన్ను భక్షిస్తున్నదే. ఈ మాట యేసయ్య కూడా అన్నారు. దేవుని రాజ్యం కట్టడానికి ఆసక్తి భక్షిస్తున్నది. కానీ అది ఆ విధంగా ఆయన చేస్తుంటే అదంతా కూడాను ఆయనతో ఉన్నటువంటి ప్రధాన యాజకులు కానీ ఎలా కనపడిందండి? అది అందరూ అలా చేర్చుకున్నారా? అందరూ వ్యతిరేకించారండి, అని తిరుగుబాట్లు చేశారు. కడకి తృణీకరించబడిన వాడు అయ్యాడు. కడకి ఆయన మాట్లాడిన మాట కడకి ఒక నేరంగా చూపించి ఆయన ఏం మాట్లాడారు ఆ సమయంలో? అక్కడ ఆయన మాట్లాడిన మాట అండి, ఈ దేవాలయాన్ని పడగొట్టుము, నేను దాన్ని 3వ నాడు తిరిగి కట్టేదను అన్న మాట. ఆ మాట ఎందుకన్నారో, ఎందుకు అనవలసి వచ్చిందో, అసలు ఏమిటో అనేది ఆలోచించుకుంటాను. అదే నేరంగా మోపి శిలువ మీద శిక్షణ వేశారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం చూడము 39 నుంచి. దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము. నీవు దేవుని కుమారుడు అయితే శిలువ మీద ఉండి దిగమని, శిలువ మీద నుండి నువ్వు దిగమని చెప్పుచు ఆయనను దూషించిరి. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు వీడు ఇతరులను రక్షించును, తన్ను తానే రక్షించుకొనలేడా? ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు శిలువ మీద నుంచి దిగిన ఎడల వానిని. ఇది మనిషి యొక్క సత్వం అండి. ఎప్పుడు హృదయం ఎప్పుడు కూడా మోసకరమైందండి. అది హృదయం ఎప్పుడు దేంతో నిండి ఉందండి? ఎప్పుడు కూడా మనిషి హృదయం ఎలాగ ఉంటుందంటే మన ఇరిమియా గ్రంథంలో ఉంటుందండి. ఇంకా మాట 17వ అధ్యాయం 9వ వచనం ఉంటాం. ఘోరమైన వ్యాధి గలది, అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడండి? ఎందుకే ఈ దూషించింది ఎవరు? ప్రధాన యాజకుడు. ఆ ప్రధాన యాజకుడు ఎవరి మందిరంలో చేస్తున్నారు? ఆ పరిసర ఎవరి మందిరంలో చేస్తున్నారండి? యేషయ్య మందిరంలోనే. యేషయ్య దిగి వచ్చాడు, ఆయననే వారు ఆయననే తృణీకరించారంటే, ఆయన ఏడు గ్రహించుకోలేకపోయారంటే
అందుకే నిజదేవుడు దిగి వచ్చినను, ఎందుకంటే నమ్మలేరండి. దారిపోయేవాళ్ళు, అక్కడ ఉన్నవాళ్ళు అందరూ ఏం చేస్తున్నారు? ఇష్టానుసారిగా మాట్లాడుతున్నారు. రాళ్ళు వేసి కొట్టేవాళ్ళు రాళ్ళు వేసి కొడుతున్నారు. కడకే ఉమ్మి వేసేవాళ్ళు ఉమ్మి వేస్తున్నారు. కడక ఆయన గడ్డం పీకే వాళ్ళు గడ్డం పీకుతున్నారు. కడకే దేవాలయాన్ని పడగొట్టి 3వ దినమున కడతానన్నవాడా అని చెప్పి ఎగతాళి కూడా చేస్తున్నారు. ఇది రాజులకు రాజు అంట అని కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఎన్ని ఎక్కడ రాయబడినాయండి? 53వ అధ్యాయంలో కనపడతాయి. మనుషుల చేత తృణీకరించబడిన వాడు. కానీ నిజానికి ఆయన ఎవరైనా కడక శిలువ మీద వేలాడుతున్నటువంటి 2 పక్కల ఉన్న దొంగలు కూడా అదే విధంగా దూషించారండి. ఇంకా ముంచదు లేదా ఇందులోను పట్టేశ్వరత్వం. వీడు ఇతరులు రక్షించును, తను తానే రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు కదా. ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన ఎడల వానిని నమ్ముదుము. వాడు దేవుని యందు విశ్వాసముంచెను. నేను దేవుని కుమారుడని చెప్పిన కనుక ఆయనకి ఇష్టడైతే ఆయనని ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోడు దొంగలను అలాగనే ఆయనను నిందించిరి. హల్లెలూయా. దేవుని చేర్చుకుంటున్నామా? దేవుని తృణీకరించుకుంటున్నామా? ఆయన సిలువ మీద దిగి వస్తారు, కరెక్టే. ఆయన సిలువ దిగితే మనం సిలువ ఎక్కాలండి. ఆయన కనుక సిలువ దిగి ఆయన వచ్చేస్తే ఆ స్థానంలో ఎవరు వెళ్ళాలండి? మనం సిలువ మీదకి వెళ్ళాలి. మనం తప్పించడానికి ఆయన తన సిలువ మీద తన ప్రాణాన్ని పెడితే కడకే ఆయనకి ఎటువంటి మాటలతో మాట్లాడుతున్నారండి? అదే తృణీకరించబడిన వాడాయను. అయినా సరే ఆయన ఏమన్నారంటే, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరి ఎరగరు కనుక వీరిని క్షమించుము. ఇన్ని రకాలుగా మాట్లాడినా సరే ఆయన ఎప్పుడు కూడా ఆయన ఒక మాట అనటానికి కూడా ఆయన ఇష్టపడలేదండి. తండ్రి వీరేమి మాట్లాడుతున్నారు, వీరేమి చేస్తున్నారో వీరికి ఎరగరు కనుక వీరిని ఎందుకంటే వీరి హృదయంలో ఎవరున్నారు? ఆ శ్రమలో వీరి యొక్క హృదయంలో ఎవరున్నారండి? సాతాను తిష్ట వేసిందండి. సాతాను ఆడించినట్లుగా ఆడుతున్నారు. అదే బానిసత్వం అండి. ఆ బానిసత్వంలో ఉండి వాళ్ళు చేస్తున్న పనులు వాళ్ళకే తెలియక కడకే దేవుని కుమారుణ్ణి వాళ్ళు కడకే సిలువ వేసే వరకు కూడా వెళ్ళిపోయారు. అందుకే మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి ఇసుమంత స్థలమైనను లేదండి. కానీ నిజానికి ఆయన ఎవరైనా ఒకసారి ప్రకటన గ్రంథం 21-22 చూడమ్మా. దానిలో ఏ దేవాలయము నాకు కనబడలేదు. సర్వాధికారియగు దేవుడు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమే ఉన్నారు. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము. జనములు దాని వెలుగునందు సంచరించుదురు. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకుని వత్తురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును వేయబడవు. జనులు తమ మహిమను ఘనతను దానిలో తీసుకుని వచ్చేదరు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించుదురు. కానీ నిషేధమైన దేదీయును అసహ్యమైన దేదీయును అబద్ధమైనను జరిగించువాడైనను దాని యందు ప్రవేశింపడు. హల్లెలూయా. ఈ లోకంలో దేవునికి స్థానం ఇవ్వకపోతే ఆ తర్వాత ఆ పట్టణంలో మన స్థానం ఉండదండి. ఈ లోకంలోనూ దేవునికి విలువనివ్వకపోతే, దేవునికి స్థానం ఇవ్వకపోతే రేపొద్దున ఆ పట్టణంలోనూ మనకు స్థానం ఉండదండి. అబద్ధములు ఆడువాడైనా సరే, ఆయన చేర్చుకోలేని వాడైనా సరే
ఆ పట్టణంలోకి నిషిద్ధమైనది ఏది కూడా ప్రవేశార్హం కాదండి. ఆ పట్టణం ఎవరిది? అది పరలోక పట్టణం అండి. ఆ పట్టణం దేవాలయం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారేనండి. ఆ పట్టణంలో సూర్యుడు ఉండడండి, ఆయనే దీపము. నేను లోకానికి వెలుగునే ఉన్నాను, ఆయనే వెలుగండి. ఆయన లోకాన్ని వెలిగించడానికి వచ్చారు ఆయన. కానీ తన సొంత జనులు ఏం చేసుకున్నారు? అది గ్రహించుకోలేక చీకట్లోనే ఉండటానికి ప్రయాసపడ్డారు. కానీ వెలుగుని ఏం చేసుకున్నారని తృణీకరించారండి, ఎన్నిక చేయలేదండి. అలా ఎన్నిక చేయకపోవడం వల్ల ఏమైంది? కానీ శిలువ మీద కూడా మరణించవలసిన పరిస్థితి వచ్చింది. అందుకే ఎప్పుడూ కూడా మనం జాగ్రత్త పడేవారు ఉండాలి. సాతాను పక్కనే ఉన్నాడు, దేవునికి స్థానం ఇస్తున్నామా, లేకపోతే మన ఆలోచనలకి మన తలంపులకి స్థానం ఇస్తున్నామా? మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరే. ఏమాత్రం మనం లోబడిపోయామనుకోండి, కోపం రావచ్చు, ద్వేషం రావచ్చు. అది వచ్చినప్పుడు దేవుని నామంలో మనం ప్రార్థించి దానిలోంచి మనం బయటపడేవారునే ఉండాలి. దాన్ని పెంచుకున్నామనుకోండి, ఏదైనా వేరు ఏదైనానో మొలిసిందేమో మీలో మీరు జాగ్రత్త పడి దాన్ని వెంటనే చూసుకుని పెరికి వేయని ఎడల కడగది ఏమవుతుందండి? అమ్మా, అది కానీ పెరిగిందంటే ఏమవుతుంది? గొడ్డలతో నరకవలసి వస్తుంది. గొడ్డలతో నరకడం మంచిదా, చిన్నప్పుడే పీకు వేయటం మంచిదా? ఆ మాట ఏసేపు గురించి మాట్లాడతాడండి. అదే ఏసావు గురించి. శ్రేష్టమైన జ్యేష్ఠత్వాన్ని ఒక పూట కూడు కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకునేటువంటి మనస్సు అండి. అదే చేదైన వేరు. దేవుడు ఇచ్చిన దాన్ని నిర్లక్ష్యం చేసుకుని తన సొంత ఆలోచనలతోనూ తన సొంత అవసరాల కోసం అటువంటి మనస్సు కలిగి అక్కడికి దేవుడి ఇచ్చే జ్యేష్ఠత్వాన్ని అమ్మి వేసుకుని భ్రష్టుడైపోయి ఆ తర్వాత తిరిగి దాన్ని పొందుకోవాలని ప్రయత్నం చేసినాను, అది పొందుకోలేక దుఃఖపడి అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకవేళ అటువంటిదైనా ఏరు మనలో ఉంటే వెంటనే ఏం చేయమన్నారైనా? పీకి అవతల పాడేయాలండి. ఇక్కడ మనకి ఎప్పుడు కూడా ఈ లోకంలో మనకి నేను నా అనే స్వభావం ఉండకూడదు. ఎందుకంటే ప్రభువే తను దాన్ని తగ్గించుకుని ఈ లోకానికి వచ్చినప్పుడు మనం తగ్గించుకోలేకపోతే దేవుని సన్నిధానం అంటే దేవుని యొక్క ఆ పట్టణంలోకి మనకు ప్రవేశం ఉండదండి. తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును, తాను హెచ్చించుకొనబడిన వాడు తగ్గించబడును. అందుకే మనలో ఎప్పుడూ కూడా జాగ్రత్తగా లేవనుకోండి, మనల్ని ఆడిచ్చేది సాతానే. అప్పుడు అది మనకు తెలియకుండానే మనం ఓడిపోతాం, వాడు గెలుస్తాడండి. ఎప్పుడు ఎవరికి స్నానం ఉండాలి? దేవునికి స్నానం ఉండాలి. ఆయన మన కోసం ఎందుకు వచ్చారు? ఆయన స్నానం ఉండే విధంగా మనం నడుచుకున్నాం అనుకోండి, ఖచ్చితంగాను ఆయన శిలువ శాటం అని మరుగు చేయబడేవారు ఉంటాం. అందుకే ఎప్పుడు కూడా చాలా జాగ్రత్త కలిగిన వారునే ఉండాలండి. చిన్న ప్రార్థన చేసిన ముగించేసుకుందాము.